Good morning to my dear students. Today we will discuss about the topic Entrepreneur Resource Planning. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏంటి ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అంటే? ఆర్గనైజేషన్ లోపల జరిగే ప్రతి వ్యవహారాన్ని, ప్రతి విషయాన్ని కూడా ఇది ఆటోమేటికిజాన్ని డెవలప్ చేస్తుంది. అందులో అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆటోమేటికిజం అంటే ప్రతి పని దానంతటా అదే కంటిన్యూ ప్రాసెస్లో ఎక్కడ ఆఫ్టింగ్ లేకుండా కంటిన్యూగా జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆటోమేటిజం అని అంటాం. అయితే ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అన్నది ఏమేం వర్క్స్ చేస్తుందో మనం చూద్దాం. ఏ విధంగా కంపెనీకి హెల్ప్ అవుతుందో చూద్దాం. ERP definition. ERP is a set of integrated business applications or modules which carry out common business functions such as general ledgers, accounting, or order management. ఇక్కడ మనకి ఈఆర్పి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ అప్లికేషన్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని బిజినెస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసిన ఒక గ్రూప్ అన్నమాట. ఇక్కడ ఈఆర్పి అంటే ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ అన్నీ కలిస్తే ఒక గ్రూపు. అంటే చూడండి, ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ డ్రాయింగు, ఎంఎస్ ఎక్సెల్, ఇవన్నీ కలిపితే ఎంఎస్ ఆఫీసు. అలాగే ఈఆర్పిలో కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయంట. సో ఈ బిజినెస్ అప్లికేషన్స్ అన్నీ కలిపితే అది ఏమవుతుందంటే ఈఆర్పి అవుతుంది. ఆర్ మాడ్యూల్స్ విచ్ క్యారీ అవుట్. అయితే ఈ యొక్క ఈఆర్పి అన్నది ఏం చేస్తుందని చెప్తున్నారు. క్యారీ అవుట్ కామన్ బిజినెస్ ఫంక్షన్స్. బిజినెస్లో జరిగే ప్రతి ఫంక్షన్ని కూడా ఈ ఈఆర్పి ఆటోమేటిక్గా చేసే విధంగా హెల్ప్ చేస్తుందని చెప్పాడు. సచ్ యాజ్ జనరల్ లెడ్జర్స్, అకౌంటింగ్ ఆర్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్ లెడ్జర్స్ వేరుగా ఉంటాయి, ఆర్డర్ మేనేజ్మెంట్ వేరు. ఓకేనా? అంటే ప్రతి డిపార్ట్మెంట్లో వ్యవహారాలని కూడా ఆటోమేటికేషన్ చేయడం దీని యొక్క స్పెషాలిటీ మనకి. సో ఇక్కడ జనరల్ లెడ్జర్స్ని ప్రిపేర్ చేస్తుందంటే, అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తుందంటే, ఆర్ ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనకి కస్టమర్స్ ఆర్డర్ చేయొచ్చు మన ప్రోడక్ట్ని, లేదా మనము రా మెటీరియల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నది చేస్తుందని చెప్పాడు. నెక్స్ట్, ఐటీ సాఫ్ట్వేర్ దట్ ఇంటిగ్రేట్స్ బిజినెస్ యాక్టివిటీస్ అక్రాస్ అన్ ఎంటర్ప్రైజ్. ఇది ఈ సాఫ్ట్వేర్ అన్నది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేసి బిజినెస్ యాక్టివిటీస్ని మనకు చేయడానికి ఇది ఈఆర్పి అన్నది మనకి సహాయం చేస్తుందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఈఆర్పి? అసలు ఈఆర్పి అంటే ఏంటో మనం కూడా చూద్దాం. ఈఆర్పి ఈజ్ షార్ట్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ ఈఆర్పి అంటే అబ్రివియేషన్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. అండ్ ఈఆర్పి సిస్టమ్ ఈజ్ ఎన్ అటెంప్ట్ టు ఇంటిగ్రేట్ ఆల్ ఫంక్షన్స్. ఇక్కడ ఈఆర్పి అన్నది ఏం చేస్తుంది? ఆల్ ఫంక్షన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్లో జరిగే ప్రతి విషయాన్ని, ప్రతి డిపార్ట్మెంట్లో జరిగే అన్ని యాక్టివిటీలని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం అంటే కలపడం అనో సమూహం అనో వస్తుంది మీనింగ్. ఓకేనమ్మా? ఆ యొక్క ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి అక్రాస్ ఏ కంపెనీ టు ఏ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. ఇక్కడ చూడడం, అక్రాస్ ఏ కంపెనీ, ఒక కంపెనీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్ని కూడా మనకి సింగిల్ కంప్యూటర్, ఒక కంప్యూటర్లో డెవలప్ చేసుకుంటే, అంటే ఒక కంప్యూటర్ ఉంటే మన దగ్గర కంపెనీలో జరిగే ప్రతి వ్యవహారాన్ని కూడా అందులో ఆటోమేటికిజం అన్నది చేసేయచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు. దట్ కెన్ సర్వే ఆల్ దోస్ ఫంక్షన్స్ స్పెసిఫిక్ నీడ్స్. ప్రతి ఫంక్షన్లోని మనం అనుకున్న నీడ్స్ అంటే మనకు కావాల్సిన విధంగా ఒక కంప్యూటర్తో మనం ఈఆర్పి ప్రాసెస్ అన్న చేయొచ్చు. అంటే ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఒక సిస్టమ్ ఉంటే ఒక ఆర్గనైజేషన్లో ఆ సిస్టమ్ని యూజ్ చేసుకుని ఆర్డర్స్ చేసుకోవచ్చు.
అలాగే హ్యూమన్ రిసోర్స్కి శాలరీస్ పే చేయొచ్చు, రా మెటీరియల్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక సిస్టమ్తోనే కంపెనీలో జరిగే ప్రతి వ్యవహారాన్ని, అలాగే ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో చూసుకోవచ్చు, లెడ్జెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సిస్టంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నవి ఇంక్లూడ్ అయ్యి ఉంటున్నాయి మనకి. ఆ అప్లికేషన్స్ అన్నిటిని కలిపి ఏమంటామంటే ఈఆర్పి అని అంటున్నాం. ఓకేనమ్మా. ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ అంటే రిసోర్స్ అంటే మన కంపెనీకి అవసరమయ్యే ప్రతి వనరుని కూడా మనం ఏమంటే రిసోర్స్ అంటాం. సో వీటిని ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం యూస్ చేసుకోవాలి, ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆప్టిమమ్ యూటిలైజేషన్ అన్నది జరుగుతుంది అని చెప్తున్నాడు. చూడమ్మా, సపోర్ట్ బిజినెస్ త్రూ ఆప్టిమైజింగ్, మెయింటైనింగ్ అండ్ ట్రాకింగ్ బిజినెస్ ఫంక్షన్స్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. దేనికోసం అంటే బిజినెస్ త్రూ ఆప్టిమైజేషన్ అంటే ప్రతి ఒక్క ఫంక్షన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకునే విధంగాను, అదే యాజ్ ఎ సేమ్ టైం మెయింటైనింగ్ అంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అనే విధంగా ఈ యొక్క ఈఆర్పి అన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుందని చెప్పాడు. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎంతో సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ఫ్రమ్ ప్రొడక్ట్ ప్లానింగ్, పార్ట్స్ పర్చేసింగ్, ఇన్వెంటరీ కంట్రోల్ అండ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ టు ఆర్డర్ ట్రాకింగ్. ఇక్కడ ఫ్రమ్ ప్రొడక్ట్ ప్లానింగ్, ఒక ప్రొడక్ట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, ప్యాకేజింగ్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క క్వాంటిటీ ఏ విధంగా ఉండాలి, క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, అండ్ పార్ట్స్ పర్చేసింగ్ అని ఎలా రా మెటీరియల్ని మనం పర్చేస్ చేయాలి, ఎన్ని భాగాలుగా మనం పర్చేస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ రా మెటీరియల్ అంటే మన సంస్థకి రా మెటీరియల్ అంటే ఓన్లీ ముడి పదార్థం అనే మీనింగ్ కాదమ్మా. ఇక్కడ ముడి పదార్థంలో ఇంకోటి ఏంటంటే మనకి వేరొక ఆర్గనైజేషన్లో అంటే బయట ఆర్గనైజేషన్లో అది ఫినిషింగ్ ప్రోడక్ట్ అయ్యి ఉన్నది మన ఆర్గనైజేషన్కి రా మెటీరియల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ అర్థమైందా? అంటే వేరే కంపెనీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్నవి మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంసంగ్ మొబైల్ని చూసుకుందాం. ఒక శాంసంగ్ మొబైల్లో పెట్టే ప్రతి పార్ట్ని కూడా ఒక ఆర్గనైజేషన్ అన్నది ఒక ఆర్గనైజేషన్ రెడీ చేయదు, ఒక ఆర్గనైజేషన్ ప్రొడ్యూస్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్లోని పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే మైక్ ఒక ఆర్గనైజేషను, బ్యాటరీ ఒక ఆర్గనైజేషను, డిస్ప్లే ఒక ఆర్గనైజేషను, ఓకేనమ్మా. అలాగే దాని యొక్క మెమరీ కార్డ్ ఫెసిలిటీ ఒక ఆర్గనైజేషన్. ఇలాగా కొన్ని ఆర్గనైజేషన్స్లో ఫినిషింగ్ ప్రోడక్ట్గా అయిపోయిన వస్తువులన్నీ కలిపి మళ్ళీ ఇంకో ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇంకో ఫినిషింగ్ ప్రోడక్ట్గా తయారు చేస్తుంది. ఓకేనమ్మా, అర్థమైందా? అంటే బ్యాటరీ తీసుకుంటే మనం ఒక కంపెనీలో బ్యాటరీ తయారవుతుంది. ఆ బ్యాటరీ ఆ కంపెనీకి ఏంటంటే ఫినిషింగ్ ప్రోడక్ట్. అది రా మెటీరియల్గా ఏదో కాపర్ వైర్స్ని తీసుకుంటుంది. ఆ వైర్స్తో అది బ్యాటరీ అన్నది ప్రిపేర్ చేస్తుంది. సో ఆ కంపెనీకి రా మెటీరియల్ ఏంటంటే కాపరు, రాగి. ఆ యొక్క బ్యాటరీ కంప్లీట్గా తయారైన తర్వాత ఆ కంపెనీకి ఏంటది ఫినిషింగ్ ప్రోడక్ట్. అయితే మనం మొబైల్ తయారు చేసే కంపెనీ అయితే ఓకేనమ్మా, ఆల్రెడీ ఆ కంపెనీ బ్యాటరీ తయారు చేసింది. ఆ బ్యాటరీ తయారు చేయడమే దానికి అది ఫినిషింగ్ ప్రోడక్ట్. మన యొక్క కాన్సెప్ట్ ఏంటి, మొబైల్ తయారు చేయాలి. సో మొబైల్ తయారు చేయాలి అంటే మనకి ఆ బ్యాటరీ అవసరం ఉంది. సో ఆ బ్యాటరీని కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటరీ మనకి ఏమవుతుంది అంటే రా మెటీరియల్ అవుతుందమ్మా. సో ఇక్కడ అదే అన్నాడు, పార్ట్స్ పర్చేసింగ్. మన యొక్క ప్రోడక్ట్కి కావాల్సిన పార్ట్స్ ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి. అలాగే ఇన్వెంటరీ కంట్రోల్, మన దగ్గర ఉన్న స్టాక్ని, మన దగ్గర ఉన్న రా మెటీరియల్ని కానీ స్టాక్ని కానీ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్, మనం తయారు చేసిన ప్రోడక్ట్ ఏ ప్రజలకి ఎక్కువ యూజ్ అవుతుంది, ఏ ప్రజలు ఎక్కువ పర్చేస్ చేస్తారన్నది మనం చూసుకుని డిస్ట్రిబ్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. టు ఆర్డర్ ట్రాకింగ్, ఆర్డర్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈఆర్పి ఒక సిస్టమ్ని యూజ్ చేసుకుని, ఒక సిస్టంలో ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని
ఈజీగా చేయడానికి మనకి ఈఆర్పి అన్నది హెల్ప్ అవుతుంది. ప్రతి ఆర్గనైజేషను కూడా ఈఆర్పిని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటికిజాన్ని ప్రోత్సహించినట్టు జరుగుతుందమ్మ. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్పి. అసలు ఈఆర్పి ఏమేం చేస్తుందో ఇక్కడ మనకి చూపిస్తున్నాడు చూడండి. ఫైనాన్స్, అకౌంటింగ్. ఇక్కడ ఫైనాన్స్ చేస్తుంది, అకౌంటింగ్ చేస్తుంది. ఫైనాన్స్ అంటే మనీని సేకరించడం, అదేవిధంగా ఎలాగా దాన్ని మేనేజ్ చేసుకోవాలి అన్నది కూడా ఈఆర్పి చేస్తుంది. అలాగే అకౌంటింగ్, కంపెనీ యొక్క అకౌంట్స్ని కూడా ఈఆర్పి ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్. సో మానవ వనరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, అలాగే వాళ్ళ యొక్క ప్యాకేజెస్ అన్నీ కూడా ఈఆర్పి అన్నది చూస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. కంపెనీలో ప్రొడక్ట్ ఏ విధంగా తయారవుతుందో కూడా ఈఆర్పి ఏ విధంగా తయారవ్వాలో కూడా తెలియజేస్తుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ తెలుసు. మన సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ చేరే వరకు ఎంతమంది నుంచి ప్రోడక్ట్ చేంజ్ అవుతుందో అదంతా కూడా మనకి సప్లై చైన్ అంటాం. సో ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్కి ఈఆర్పి చాలా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఒక అప్లికేషన్ యూజ్ చేసుకుని సప్లై చైన్ మేనేజ్మెంట్లో ప్రతి ఒక్క పర్సన్ యాక్టివిటీని కూడా ఈఆర్పి అన్నది చేయగలుగుతుంది. సో దానికి ఈఆర్పి అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ప్రొడక్ట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, మన యొక్క టర్న్ ఓవర్ ఎంత, మనకున్న రిసోర్స్తో ఎంత ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయగలము, ఒకవేళ మన యొక్క టర్న్ ఓవర్ని పెంచుకోవాలంటే రా మెటీరియల్ ఎంత పెంచుకోవాలి, హ్యూమన్ రిసోర్స్ ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తుందమ్మ ఇక్కడ ఈఆర్పి అన్నది ఆటోమేటిక్గా. ఇదేమీ కూడా ఎవరో ఒక పర్సన్ చేసే విషయం కాదు. ఇదంతా కూడా ఏంటంటే ఆటోమేటిక్ ప్రాసెస్, ఒక సాఫ్ట్వేర్ ఇదంతా కూడా. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ డీటెయిల్స్ అన్నవి తీసుకోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా కస్టమర్కి ఇక్కడ ప్రొడ్యూసర్కి మధ్య రిలేషన్షిప్ అన్నది ఈఆర్పి డెవలప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్పి. ఇక్కడ కాంపోనెంట్స్ గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పాడమ్మా. ఈఆర్పి ఏమేం చేస్తుందో. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్. అకౌంటింగ్కి ఫైనాన్స్కి సంబంధించి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. దిస్ గ్యాదర్స్ ద మేనేజ్ ఫైనాన్షియల్ డేటా అండ్ ఫైనాన్షియల్ ప్రాసెస్ from various functional departments and generates valuable financial reports such as balance sheet, general ledger, trial balance and quarterly financial statements. ఇక్కడ ఈఆర్పి అన్నది ఏమేమి ప్రిపేర్ చేస్తుందంట. దిస్ గ్యాదర్స్ ద మేనేజ్ ఫైనాన్షియల్ డేటా. ఈ ఫైనాన్షియల్ డేటా అంతటినీ కూడా దాని అంతటికి అదే ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ప్రాసెస్ అంతటినీ కూడా కంప్లీట్ చేస్తుంది. ఎలా ఏ విధంగా కంప్లీట్ చేస్తుంది అంటే వేరే వేరే ఫంక్షన్స్లో కంప్లీట్ చేస్తుంది. అంటే ఒకే ఫంక్షన్ కాకుండా ఒక సేల్స్ డిపార్ట్మెంట్లో మాత్రమే అకౌంట్స్ ప్రిపేర్ చేయని అవసరం లేదు. ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్లోని విడిగా ప్రిపేర్ చేస్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్లో విడిగా ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో అకౌంట్స్ని విడిగా ప్రిపేర్ చేస్తుంది. ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ని కూడా ఇది ప్రిపేర్ చేస్తుంది. రిపోర్ట్స్ సచ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని రిపోర్ట్ చేస్తుంది, జనరల్ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తుంది అండ్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని చూసుకునే విధంగా ముందుగానే ప్రిపేర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, టాలీలోని మనం రిసిప్ట్స్ పేమెంట్స్ టైప్ చేసినట్లయితే రిసిప్ట్స్ ఏంటి పేమెంట్స్ ఏంటి అన్నది మనం లెడ్జర్స్ పోస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది ట్రయల్ బ్యాలెన్స్ అలాగే బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనకి P&L అకౌంట్ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే చేసేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఈఆర్పి అన్నది ఏంటంటే మా ఆటోమేటిక్ ప్రాసెస్ అని చెప్తాం. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్కి ఎలా హెల్ప్ అవుతుంది.
this component maintains a employee database containing information about the employee's contact information, salary details, attendance, performance evaluation and promotion details. ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అవసరమైన ప్రతి విషయాన్ని, వాళ్ళకి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా ఇది అనలైజ్ చేస్తుంది. ఎలాగంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంప్లాయీస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్, అదేవిధంగా అటెండెన్స్, వాళ్ళు డైలీ ఎంత చేస్తున్నారో, వాళ్ళకి ఎంత శాలరీ పే చేయాలి అన్నది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే చేస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క శాలరీ డీటెయిల్స్, అటెండెన్స్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, వాళ్ళు వర్క్ ఏ విధంగా చేశారు, ప్రమోషన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్లో సంబంధించిన ప్రతి యాక్టివిటీని కూడా ఇక్కడ ఈఆర్పి స్టోర్ చేసుకోవడం. అదేవిధంగా దానికి సంబంధించి శాలరీస్ వాళ్ళకి ఎంత, లేకపోతే వాళ్ళ యొక్క స్టార్ రేటింగ్ ఎంత, వాళ్ళ యొక్క వర్క్కి ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా ఈఆర్పిలో మెన్షన్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది ఈఆర్పిలో. ఓకేనమ్మా. అండ్ నెక్స్ట్, దిస్ కాంపోనెంట్ హెల్ప్ ద మేనేజ్మెంట్ టు మేక్ యూజ్ ద ఎంప్లాయీస్ బెస్ట్ టాలెంట్. దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళ టాలెంట్ అని చెప్పి ఇంకా ఫేక్గా మనం కొంతమందిని మాత్రమే డెవలప్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది, ఈఆర్పికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఎవరు ఎంత వర్క్ చేశారు, ఎవరు ఎన్ని రోజులు లీవ్ పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా సిస్టంలో మనకు రికార్డ్ అయిపోతూ ఉన్నప్పుడు ఇంకా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తాయి. అంతేగాని కొంత ఫేవరబుల్గా ఉన్నారని, లేకపోతే మనకి రిలేటివ్స్ అని అలాగా ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్లో. సో ఇక్కడ ఈఆర్పి ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యూమన్ రిసోర్స్కి మాత్రం బెస్ట్ టాలెంట్ ఎవరన్నది వెలికి తీసడానికి ఈ యొక్క ఈఆర్పి అన్నది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువుల్ని ప్రొడ్యూస్ చేయడం. సో వస్తువులను ప్రొడ్యూస్ చేయడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూద్దాం. దిస్ కాంపోనెంట్స్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టు టేక్ ప్లేస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దేనికి సంబంధించి వస్తువులు కలర్ కానీ లేదా ప్రొడక్ట్ కానీ రా మెటీరియల్ ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా, అంటే ఒక ప్రాసెస్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తాం, ప్రొడక్ట్స్ చేస్తాం. సో ఈ ప్రొడక్ట్ తయారవడానికి ఎంత మనకి రా మెటీరియల్ ప్రజెంట్ మన దగ్గర రెడీగా ఉంది, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి తెలియాలి. సో తెలియాలి అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఈఆర్పి అన్నది వాళ్ళకి అవసరమైన ప్రతి విషయాన్ని, ఫైనాన్స్ ఎలా ఉంది, రా మెటీరియల్ ఎలా ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఎంత టైంలో ఇది కంప్లీట్ చేయగలం, టైం ఏంటి, ఇవన్నీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి అవసరమయ్యే ప్రతి విషయాన్ని, ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనకి ఈఆర్పి అందిస్తుంది. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్. ఇక్కడ ఇది ఏం చేస్తుందంట, నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ అంటే తయారీ విధానాలను తెలియచేస్తుంది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అంటే చాలా కొన్ని తయారీ విధానాలని మనకు తెలియచేస్తుంది. సో దట్ ద ఆర్గనైజేషన్ కెన్ చూస్ ద బెస్ట్ విచ్ ఫిట్ ఫర్ దెమ్. అయితే ఇది తెలియచేస్తుంది కానీ ఖచ్చితంగా ఆ యొక్క విధానాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి జడ్జిమెంట్ అయితే చేయదు. జస్ట్ కొన్ని వేస్ అన్నది మనకు తెలియచేస్తుంది. సో దట్ ద ఆర్గనైజేషన్ కెన్ చూస్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఆర్గనైజేషన్ చూస్ చేసుకోవాలి, బెస్ట్ మంచిది చూస్ చేసుకోవాలి, విచ్ ఫిట్ ఫర్ దెమ్ ఆ కంపెనీకి అది సూటబుల్ అయ్యే విధంగా, అంటే ఆ కంపెనీకి అది ఓకే మా ఆర్గనైజేషన్కి ఈ మెథడ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మాకు హ్యూమన్ రిసోర్స్ ఎక్కువగా ఉంటారు, ఫైనాన్స్ తక్కువగా ఉంది, లేదా ఫైనాన్స్ ఎక్కువగా ఉంది, హ్యూమన్ రిసోర్స్ తక్కువగా ఉంది, మెషినరీ ఎక్కువగా ఉంది, అంటే ఈ మెథడ్ యూస్ చేసుకోవాలి. సో హ్యూమన్ రిసోర్సా మెషినరీ అన్న దాని మీద మనం యూస్ చేసుకునే మెథడ్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్. అది నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ని డిస్ప్లే చేసినప్పటికీ కూడా ఆర్గనైజేషన్ కెన్ చూస్ బెస్ట్ విచ్ ఫిట్
ఇక్కడ మనకి మంచిది, అదేవిధంగా మన ఆర్గనైజేషన్ ఫిట్ అయ్యేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ మెటీరియల్, షెడ్యూలింగ్, కెపాసిటీ, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్, కాస్ట్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో. ఇంక ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషన్లో జరిగే యాక్టివిటీస్. బిల్స్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక మెటీరియల్ మనం పర్చేస్ చేసినప్పుడు బిల్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొన్ని డిస్కౌంట్స్లో పర్చేస్ చేస్తుంటాం, లేకపోతే 3 months ఇన్స్టాల్మెంట్స్లో పర్చేస్ చేస్తుంటాం. సో ఇవన్నిటిని కూడా ఇక్కడ ఎవరు స్టోర్ చేసి మేనేజ్ చేస్తారు అంటే ఈఆర్పి అన్నది మేనేజ్ చేస్తుందంట. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే క్వాలిటీ కంట్రోల్, కాస్ట్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగేటప్పుడు ప్రొడక్ట్ యొక్క కాస్ట్, ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఆటోమేటిక్గా నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఎందుకు నిర్ణయించబడిందంటే జరిగిన కాస్ట్, లేకపోతే మనం పర్సంటేజ్ ఆల్రెడీ మనం ముందుగానే మెన్షన్ చేస్తాం ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ ఉండాలని. సో దాన్ని బేస్ చేసుకుని మనకి డిస్ప్లే చేయడం అన్నది జరుగుతుంది. ఇక్కడ ప్రతి యాక్టివిటీని కూడా ఈఆర్పి అన్నది కంప్లీట్ చేస్తుంది. సో అదే చెప్పాడు. క్వాలిటీ కంట్రోల్, దాని యొక్క క్వాలిటీని కంట్రోల్ చేస్తుంది. కాస్ట్ మేనేజ్మెంట్, కాస్ట్కి సంబంధించి మేనేజ్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో, ఏ విధంగా ఈజీగా ప్రొడక్షన్ జరిగే విధంగా ఈఆర్పి అన్నది హెల్ప్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి. సో ఇక్కడ ఈఆర్పి యొక్క అడ్వాంటేజెస్ ఏంటో మనం చూద్దాం. బిజినెస్ ఇంటిగ్రేషన్, ఇక్కడ బిజినెస్ అంతటినీ కూడా సమూహంగా కలుపుతుంది. ఏ విధంగా కలుపుతుంది? నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్ చేసుకుని సేల్స్ డిపార్ట్మెంటు, పర్చేస్ డిపార్ట్మెంట్ ఇవన్నిటిని కూడా ఒక కంప్యూటర్లో మిళితం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ అంటే అన్నిటిని కూడా లింక్ అన్నది ఏర్పడుతుంది. ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, ఇక్కడ కస్టమర్ సర్వీస్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే ఆటోమేటిక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? టైం టేకింగ్ అన్నది జరగకూడదు, అన్ని పనులు కూడా ఆటోమేటికిజం ద్వారా చెయ్యాలి అన్నది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇక్కడ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్ అన్నది మనం ఇంప్రూవ్ చేయగలం అండ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అన్నది చేయగలం. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ విత్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్, ఇక్కడ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ విత్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్, ఇక్కడ కస్టమర్స్కి అలాగే సప్లయర్స్. ఇక్కడ సప్లయర్స్ అంటే ఎవరమ్మా? ఎవరైతే మనకి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళ సప్లయర్స్. అండ్ కస్టమర్స్ అంటే ఎవరికైతే మనం ఫినిషింగ్ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తున్నామో వాళ్ళు మనకి ఏంటంటే కస్టమర్స్ అవుతారు. ఓకేనమ్మా? మనకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు సప్లయర్స్, మనము సేల్ చేసిన వాళ్ళు కస్టమర్స్, మన ప్రొడక్ట్ సేల్ చేసే వాళ్ళు కస్టమర్స్. ఇక్కడ ఏమవుతుంది? వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది? వాళ్ళ డీటెయిల్స్ సేకరించడం ద్వారా వాళ్ళకి మళ్ళీ మన ప్రొడక్ట్ని పర్చేస్ చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటు అన్నది కల్పిస్తున్నాం. దీనివల్ల మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, అదేవిధంగా సేల్స్ పెరుగుతాయి. అలాగే సప్లయర్స్ దగ్గర నుంచి క్వాలిటీ అన్నది పెరుగుతూ ఉంటుంది రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల. ఓకేనమ్మా? స్కేర్సిటీ అన్నది రాకుండా ఉంటుంది. ఇంకోటి పాయింట్ ఏంటంటే సప్లయర్స్తో మనకి మధ్య ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు స్కేర్సిటీ ఉండదు. అంటే మనకి రా మెటీరియల్ దొరకపోవడం అన్నది ఉండదు. ఖచ్చితంగా మనకి సప్లయర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ ఫ్లో అన్నది ఆగకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ కామన్ సిస్టమ్, లెస్ డూప్లికేషన్స్, మోర్ ఎఫిషియంట్. ఇక్కడ ఈఆర్పి అన్నది మొత్తం అప్లికేషన్స్ ఏవైతే ఈఆర్పిలో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సిస్టంలో మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఒక సిస్టంలో యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే డూప్లికేషన్ అన్నది జరగదు. ఏదన్నా ఒక ఐటెం ఒక థింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ మనం సెకండ్ టైం మెన్షన్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా సెకండ్ టైం వస్తుందని చెప్తుంది ఒక ప్రాసెస్లో. అదేవిధంగా మనం కూడా చెక్ చేసుకోవచ్చు అవసరమైతే వెంటనే, ఎందుకంటే అదే సిస్టంలో వేరే ఫైల్ కాబట్టి మనం వెంటనే చెక్ చేసుకుని దాన్ని ఆపేయచ్చు డూప్లికేషన్ అన్నది. అండ్ మోర్ ఎఫిషియెంట్, ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే డూప్లికేషన్స్ జరగడం ఆగుతుందో వర్క్ అన్నది ఎఫిషియెంట్గా ఉంటుంది. రెడ్యూస్ ఇన్వెంటరీని మనం తక్కువగా యూజ్ చేసుకుంటూ ప్రొడక్ట్స్ అన్నవి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ సేవ్స్ ఎనార్మస్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ డేటా ఎంట్రీ. ఇక్కడ డేటా ఎంట్రీకి కూడా చాలా టైం అన్నది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్డ్ బిజినెస్ పర్ఫార్మెన్స్, బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచడానికి ఈఆర్పి అన్నది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ అమ్మ. ఏంటి? బిజినెస్ ఇంటిగ్రేషన్, బిజినెస్ అందరినీ కలుపుతుంది. ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్, కస్టమర్ సర్వీస్ని ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ విత్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్, మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి, అదేవిధంగా మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో వాళ్ళకి మధ్య రిలేషన్షిప్ అన్నది బాగుంటుంది అని చెప్తున్నాడు. పెంచుకోవడానికి ఇది ఈఆర్పి అన్నది హెల్ప్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ ఇన్ కామన్ సిస్టమ్ లెస్ డూప్లికేషన్స్ మోర్ ఎఫిషియెంట్, ఒక సిస్టమ్ని యూస్ చేయడం వల్ల డూప్లికేషన్ జరిగే అవకాశం ఉండదు. రెడ్యూస్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీని తక్కువగా యూస్ చేసుకోవచ్చు, తక్కువగా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెంటరీ మన దగ్గర తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్న సిస్టమ్ అన్నది ఎప్పటికప్పుడు మనకి అప్డేట్ అన్నది చెప్తూ ఉండడం వల్ల మనకి ఎప్పుడు పర్చేస్ చేసుకోవాలో ఈజీ అవుతుంది. ఒకేసారి బల్క్గా తెచ్చుకుని మన దగ్గర స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. నెక్స్ట్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ ద ఎంట్రీ, సేవ్స్ ఎనార్మస్ టైమ్స్ అండ్ ఎఫర్ట్స్ ఇన్ డేటా ఎంట్రీ, డేటా ఎంట్రీ చేయడానికి టైం అన్నది తక్కువగా తీసుకుంటుంది. ఇంప్రూవ్డ్ బిజినెస్ పర్ఫార్మెన్స్, బిజినెస్ పర్ఫార్మెన్స్ని మనం పెంచుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఈఆర్పి, ఈఆర్పి యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటో మనం చూద్దాం. హై సాఫ్ట్వేర్ కాస్ట్, ఇక్కడ ఈఆర్పి అని చెప్పేసి అది ఒక చిన్న మొబైల్ యాప్ అనుకుంటే చాలా పొరపాటు అమ్మ. ఇక్కడ ఈఆర్పి అన్నది మొబైల్ యాప్ లాంటి చిన్న యాప్ అయితే కాదు. ఎలాంటిది అంటే ఇది కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని సాఫ్ట్వేర్లు డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ని సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా. అంటే చూడండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ అంటారు. లిక్విడ్స్ అంటే ఏంటంటే ఎఫెక్ట్ లిక్విడ్స్ అంటారు. ఒక ఫోటోగ్రఫీలో కానీ లేకపోతే ఒక వీడియో ఎడిటింగ్లో కానీ లిక్విడ్స్ అంటారు. ఇక్కడ లిక్విడ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచు పర్వతాలు ఇలాగ వెనకాల సీనరీ అన్నది చూపిస్తున్నాడు అనుకోండి, ఆ సీనరీ అంతా డెవలప్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు, ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. ఇక్కడ మనకి స్టూడియో వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పర్చేస్ చేసుకుని అందులో వాళ్ళు ఫొటోస్ అన్నవి ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా లిక్విడ్ అంతా కూడా వాళ్ళు బయట నుంచి వేరే వ్యక్తుల దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు. అది కొంత కాస్ట్కి వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఇక్కడ ఈఆర్పి సాఫ్ట్వేర్ కూడా అంతే అమ్మ. ఈ సాఫ్ట్వేర్ అన్నది కొన్ని కంపెనీస్ ప్రిపేర్ చేస్తాయి. సో ప్రిపేర్ చేసిన ఈ సాఫ్ట్వేర్ అన్నది హై కాస్ట్ అంట. ఇది చాలా ఎక్కువ కాస్ట్తో కూడుకున్నది. అంటే దీని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అంటే లక్షల్లోనే ఉంటుంది తప్ప మనకి తక్కువలో దొరకదు. ఈఆర్పి సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే లక్షల్లో ఉంటాయి. అలాగే కన్సల్టింగ్ ఫీజు, ఈ యొక్క సాఫ్ట్వేర్కి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ ఎవరైతే మనకి సేల్ చేశారో ఆ ఆర్గనైజేషన్కే వెళ్ళి మనం దాన్ని మళ్ళీ ఏమంటారు దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గరే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ కానీ వైరస్ కానీ లేకపోతే ఏదన్నా ప్రాసెస్లో మిస్టేక్ ఉన్నా లేదా దాన్ని ఏమైనా మోడిఫై చేయాలన్నా కూడా ప్రతిదీ ఆ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవ్వాలి. దీనివల్ల కన్సల్టింగ్ ఫీజు అన్నది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్డ్ చేంజ్ ఆఫ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే అంటే కొంత టైం తర్వాత ప్రతి సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం జరిగే కాంపిటీషన్ తట్టుకోవడం కోసం కొన్ని ఇంకా అప్డేటెడ్గా ఉండవలసి ఉంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా, ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ మనకి సేల్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేసుకోలేదు. సో అప్డేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క సాఫ్ట్వేర్ ప్రాసెస్ అన్నది చేంజ్ అవుతుంటుంది. ఓకేనమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను మామూలుగా మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను తప్ప మొబైల్ యాప్స్తో కంపేర్ చేయకూడదు. ఓకేనమ్మా. మొబైల్ యాప్ ఉంది, దాన్ని ఏదైనా అప్డేట్ చేసినట్లయితే మొబైల్ యాప్ కొంచెం మోడిఫై అవుతుంది, ఎంతో కొంత. మోడిఫై అవ్వకపోతే ఇంకా అప్డేట్ అనం కదా, సో మోడిఫై అవుతుంది. ఇక్కడ అలాగే ఫోర్స్డ్ చేంజ్ ఆఫ్ ప్రాసెస్, ఇక్కడ ప్రాసెస్ను కూడా ఈ సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేయడం వల్ల ప్రాసెస్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కొంచెం ఇబ్బంది అన్నది ఏర్పడుతుంది. స్టార్టింగ్ అలవాటు పడాలి దానికి.
అలాగే వెరీ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్. ఇది ఎలా ఉంటుందంటే చాలా కష్టమైన సాఫ్ట్వేర్ అమ్మ. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఇందులో మనం ఆటోమేటికిజం చేస్తున్నామంటే దాన్ని మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్లో ఏది కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ని. మనకు వచ్చి రానగానే యూజ్ చేసినట్టయితే మొత్తం కంపెనీకే దెబ్బతినేస్తుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వెరీ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్. ల్యాక్ ఆఫ్ ట్రైనడ్ పీపుల్. ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూజ్ చేసే పీపుల్కి పర్టికులర్ ట్రైనింగ్ అంటూ ఏమి ఉండదు. దాన్ని యూజ్ చేసుకుంటూ అలవాటు చేసుకోవాలి. సో యూజ్ చేసుకుంటూ అలవాటు చేసుకుంటప్పుడు మిస్టేక్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ల్యాక్ ఆఫ్ ట్రైనడ్ పీపుల్స్, ఈ ట్రైనడ్ పీపుల్స్ లేకపోవడం దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఈ సాఫ్ట్వేర్కి. నెక్స్ట్, నాట్ ఇంటర్నెట్ రీడ్. ఇది ఇంటర్నెట్ లేకుండా మనం దీన్ని యూజ్ చేసుకోలేము. ఇది ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ అన్నది అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఈ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి అంటే ఇదమ్మా. హై సాఫ్ట్వేర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కన్సల్టింగ్ ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కంటిన్యూగా కన్సల్టింగ్ ఫీజులు పే చేస్తూ ఉండాలి. అలాగే ఫోర్స్డ్ చేంజ్ ఆఫ్ ప్రాసెస్, ఏదైనా ప్రాసెస్ చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా కొత్తగా అనిపిస్తుంది. అంటే కాంప్లెక్స్ సాఫ్ట్వేర్, ఇది చాలా కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు. ల్యాక్ ఆఫ్ ట్రైనడ్ పీపుల్. దీనికి ట్రైనడ్ పీపుల్ లేకపోవడం వల్ల ఇది కాంప్లెక్స్, మనకి అంటే కష్టంగా ఉంటుందని చెప్తున్నాడు. నాట్ ఇంటర్నెట్ రీడ్. ఇంటర్నెట్ లేకపోతే దీన్ని మనం ఏమీ చేయలేము. కంక్లూజన్. ఈఆర్పి ఈజ్ ఏ కీ బ్యాక్ బోన్ అప్లికేషన్స్ ఆఫ్ కంపెనీ ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ ఇండస్ట్రీ. ప్రతి డెవలప్ అవుతున్న ఇండస్ట్రీకి ఈఆర్పి ఈజ్ ఏ బ్యాక్ బోన్ అన్నాడు. ఒక వెన్నుముక్కలాగా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి డెవలప్ అవ్వడానికి. ద రిస్క్ ఇన్ అన్ ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ ఆర్ యూజువలీ ఓవర్ వెయిటెడ్ బై ద బెనిఫిట్స్. ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా రిస్క్ అన్నది ఎక్కువగా ఫేస్ చేస్తాం. ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ వల్ల రిస్క్ ఇక్కడ రిస్క్ అంటే ఏంటంటే, ఒక చిన్నది మనం ఏమైనా పొరపాటు చేసినట్లయితే అది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్గా పాస్ చేస్తుంది. ఎందుకంటే అది ఒక మిషన్, అది మనిషి కాదు. ఆలోచిస్తున్నకే ఇదేంటి, సేల్స్ ఏంటి డెబిట్లో వేశారు, లేకపోతే పర్చేసెస్ ఏంటి క్రెడిట్లో వేశారు అని చెప్పేసి ఆలోచించదు. ఒక చిన్న మనం పొరపాటు చేసినా ఆ పొరపాటు రిజల్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా హైలీ రిస్క్ అంటున్నాడు. ఈఆర్పి రికమెండెడ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ బికాస్ ద అడ్వాంటేజెస్ అవుట్ మెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజ్ బట్ ఆల్సో బై కీపింగ్ ఇన్ మైండ్ ద వేస్ ఆఫ్ ఓవర్కమ్ ద డిసడ్వాంటేజ్. అయితే మనం దీన్ని జాగ్రత్తగా యూజ్ చేయడం వల్ల ఈ ఈఆర్పి అన్నది ఎందుకు రికమెండ్ చేస్తామంటే, దీన్ని మనం కేర్ఫుల్గా యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ని మనం రెక్టిఫై చేసుకోగలం, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ని మనం పొందగలము అంటున్నారు. సో అందుకని ఈఆర్పి అన్నది మనం ఎక్కువ డెవలప్ అవుతుంది. అండ్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు కరెక్ట్లీ వెయిట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్పి బిఫోర్ గోయింగ్ ఫర్ దెమ్. అడ్వాంటేజెస్ ఉన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నా మనం డిసడ్వాంటేజెస్ని రెక్టిఫై చేసుకోవాలి. కాబట్టి ప్రజెంట్ కాంపిటీషన్ తట్టుకోవడం కోసం మనకి ఈఆర్పి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఈఆర్పికి సంబంధించి ఇది చూడమ్మా. ఇక్కడ ఈఆర్పి వెండర్స్ అంటే ఇంతకుముందు తయారు చేసిన ఈఆర్పి కంపెనీస్ గురించి చెప్పాడు. శాప్, ఒరాకిల్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈఆర్పిని తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్స్ ఇవి. ఒరాకిల్ అన్నది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో ఏముంటుంది అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంతా ఆటోమేటికిజము, అదేవిధంగా ఈఆర్పిలో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఒరాకిల్ చేయగలుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్స్. ఇవి వేరుగా మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా అమౌంట్ అన్నది లక్షల పైనే ఉంటుందమ్మా. సో ఇది మీకు ఈఆర్పి కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.